పాస్టర్కి వందనాలు, సంఘ విశ్వాసులకు అందరికీ చాలా గౌరవమైన వందనాలు. నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, దేవుడి ప్రేమ బట్టి, దేవుడి కృపను బట్టి మరి 2025 అంతట్లోని దేవుడి సాక్ష్యం అద్భుతమైన వేలుతో అక్షరీకారంతో నన్ను నా కుటుంబాన్ని మరి ఆయన సన్నిధిలో నిలబెట్టి దేవుడికి కృతజ్ఞతలు. అలాగే ఈ సంవత్సరంలో మొన్న శుక్రవారం నాకు చాలా ప్రార్థనకు వచ్చాను. బాగా ప్రార్థన చేశాను. తర్వాత ఎందుకు నాకు అసలు మాకు శరీరం అంతా పనిచేయట్లేదు, శరీరం అంతా వదిలేసింది. స్తోత్రం అలా అనుకుంటూ ఏదేమైనా ఎందుకెళ్ళిన తర్వాత సాయంత్రం అలా తల్లే పెద్దకి మన తల్లకి వస్తుంది. నేను 5 గంటలు అయిపోతున్నాను. అప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళిపోలేదు, ముందు అలాగే హాస్పిటల్కి వెళ్ళిపోయాను అలా తల్లకి వచ్చినప్పుడు. ఇంకా అలాగా మా అమ్మాయితో అలా మాట్లాడుతూ మా అబ్బాయి గారికి వెళ్తే మా అబ్బాయిని మా ఫోన్లో మాట్లాడుతుంటారు వాకింగ్ గురించి. మా పాస్టర్ గారు వాకింగ్ చెప్తే వాకింగ్ గురించి మాట్లాడుకుంటారు. మా అమ్మ వచ్చింది, రుచి మాట్లాడు వాకింగ్ చదువు అంటే మా ఫోన్లో కూడా వాకింగ్ చదవగలే. వాకింగ్ చదువుతుంటే అలా ఆడుతుంటే మైండ్ అంతా ఏదో రకంగా అయిపోయి ఎలాగా క్రమంగా కొద్దిగా ఎలా తగ్గింది. ఈ వాకింగ్ చదవడం వల్ల బాగా తగ్గుతుంది అనుకొని మళ్ళీ చదవమన్నాను. మళ్ళీ మా కోడలు చదివింది, అలా కంట్రోల్ అయింది. ఒక మాత్ర కూడా వేసుకోకుండా అయ్యగారు చెప్పిన వాటికి వాళ్ళిద్దరూ చదువుతుంటే నేను ఆలకించాను. ఆలకించడం వల్ల నాకు స్వస్థత కలిగింది. అలానే మా ఇంటి పక్కనే ఒక అమ్మాయి, ఒక ఆవిడ, పెద్ద ఆవిడే గొంతు అంతా ఎక్కువ తన ఆట కూడా పగిలిపోయిందంట. అయితే మరి కొన్ని వారంలో ప్రార్థన చేయమంది. ప్రభు తగ్గినట్టుగా అయితే నేను సంగతి సాక్ష్యం చెప్పుకుంటాను. తనైతే విశ్వాసం ఉంటున్నాను, చర్చ అయితే రమ్మంటే రాదు. మరి స్వస్థత కావాలని ప్రార్థన చేసినప్పుడు నేను దినాన్ని మళ్ళీ వచ్చి తగ్గిందమ్మా, ప్రార్థన చాలా బాగుంది, నాకు తగ్గింది అనుభవం అంటున్నాను. చాలా చాలా దేవుడు స్వస్థపరచాడు అని చెప్పింది. దేవుడి ప్రేమ, దేవుడి కృప నాదైతే ఏది కానీ దేవుడి ఆశీర్వాదంతో మరి తన స్వస్థత కలిగింది. దేవుడి ప్రేమ పెట్టి వందనాలు. మరి నూతన సంవత్సరాన్ని ఫస్ట్ వారం ఆయన సన్నిధిలో నా సాక్ష్యం నన్ను ఆరోగ్యంగా నిలబెట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. సాక్ష్యం దేవుడికి.